హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేరింత మ్యూజికల్ జర్నీ. హాయ్ కొలిపే తన సంగీతంతో అటు ఫ్యామిలీస్ని ఇటు యూత్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే కేరింత మూవీ లిరిక్ రైటర్ రామ్జో గారు అండ్ మూవీ డైరెక్టర్ సాయి కిరణ్ గారు ఇక్కడే ఉన్నారు. సో ఈ మూవీ గురించి, ద మ్యూజిక్ గురించి వాళ్ళ మాటల్లోనే విందాం. హలో మిక్కీ గారు, రామ్జో గారు అండ్ సాయి కిరణ్ గారు. ఆల్రెడీ మన కేరింత మూవీ మ్యూజిక్ హిట్ అయింది. సో దీని రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది యాక్చువల్గా. అంటే ద ఫస్ట్ టెస్టిమోనీ అంటే ఆడియో ఫంక్షన్ జరిగిన రోజే యాక్చువల్లీ మంత్రముగ్ధులై ఆ చల్లటి సాయంత్రం వేళ అన్ని పాటలు అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ కదలకుండా అందరూ ప్రతి ఒక్క పాటని ఆస్వాదించారు. యాక్చువల్గా ఈ సందర్భంగా అలాంటి ఒక ఫంక్షన్లో ఒక గ్యాదరింగ్లో వాతావరణంలో కూడా అలా ఎంజాయ్ చేయగలిగారంటే ఫస్ట్ మిక్కీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన మంచి ట్యూన్లు ఇచ్చారు. ట్యూన్తో పాటుగా రాసిన ప్రతి మాట క్లీన్గా క్రిస్టల్ క్లియర్గా వినపడేలాగా ఆయన పాడించారు. అలాంటి సింగర్స్ ఎంచుకున్నారు, వాళ్ళతో అలాంటి అవుట్పుట్ తీసుకున్నారు. సో అలాంటి ఒక గ్యాదరింగ్లు కూడా వాళ్ళు ఒక్కొక్క లైన్ ఆస్వాదించి చాలా ఎంజాయ్ చేశారు. సో అదే టెస్టిమోనీ, అదే ఫస్ట్ రెస్పాన్స్. వాళ్ళు ఆంధ్రదేశం మొత్తట, తెలంగాణ మొత్తం అన్ని పాటలకి మంచి మేము ఊహించని, అంటే మా లెక్కలో మేము చివరిగా పెట్టుకున్న పాట కూడా ఇవాళ ఏమంటాం టాప్ ఆఫ్ ది లిస్ట్లో ఉండి అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిల్లమిల్ల ఆల్రెడీ మిర్చి టాప్ 20లో చోటు సంపాదించుకుంది. జగదేక వీరాధీర అయితే నేను కేర్ ది టైటిల్ సాంగ్, థ్యాంక్స్ ఇలా ఒక పాట అంటే అన్ని పాటలు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలో ఎక్కువగా తెలుగుతనం ఉట్టిపడేలాగా రాశారు కదా లిరిక్స్ అన్నీ కూడా. అంటే ఇది మీకు డైరెక్టర్ గారు ముందే అడిగారా ఇలా ఉండాలి అని? నన్ను అడిగితే ఇట్ ఈస్ అన్ ఇన్ట్యూషన్ యాక్చువల్లీ. ట్యూన్ వినంగానే సబ్జెక్ట్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనకు కలిగే ఒక ఫీలింగ్. తెలుగుదనం అంటే తెలుగుదనం ఉంది, బట్ మీరు చూస్తే రైట్ నో ఉన్న ఇంగ్లీష్ మాట కూడా ఉంటుంది, థ్యాంక్స్ టు ఇంగ్లీష్ మాట కూడా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ ఆ ట్యూన్ వెళ్తున్న పోకడ నడక కొంచెం వెస్ట్రన్ లెక్కల్లో ఉంటే దాని ప్రకారం సో ఇలాగా దాన్ని బట్టే వస్తుంది. బట్ ప్రిడామినెంట్గా ఏంటంటే ఇది దిల్ రాజు గారి బ్యానరు, ఒక మీనింగ్ఫుల్ కుటుంబ కథా చిత్రం, ఒక ఏమంటాం ఒక సెన్సిబుల్గా ఉండేటువంటి సినిమా. సో ఈ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ దీన్ని బట్టి కూడా మనం కొంచెం ఆలోచించే ఒక విధానం ఉంటుంది. తర్వాత సాయి కిరణ్ గారు ఇచ్చిన ఇన్పుట్స్, సందర్భాలు వాటి తగ్గట్టుగా. ఓకే, మొదలైంది మా కథ పలుగొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించను స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. మిక్కీ గారు, ఇది మీకు హ్యాట్రిక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, కొత్త బంగారు లోకంలో కూడా వర్క్ చేశారు అండ్ దిస్ ద థర్డ్ ప్రాజెక్ట్ కదా మీకు. సో హౌ డిడ్ యూ ఫీల్? It's always great working with him, and we share a very more comfortable relationship now because we've been working since such a long time. So it's good making music for Dil Raju sir, and also Sai Kiran. I have known him since a long time, since Happy Days. So it was like more like a family team. The subject is so good that I could make good songs. So everything was nice, crystal clear, and everything was good. సార్, మీరు లిరిక్స్ రాసినప్పుడు మీరు ఇందాక అన్నారు కదా తను ఆల్రెడీ అంటే మ్యూజిక్ కానీ మ్యూజిక్ బాగా కుదిరితేనే కదా ఆ సాంగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో తనతో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించేది? హౌ మచ్ సపోర్ట్ యూ ఆర్ హ్యావింగ్? మిక్కీ అంటే మా ఎదురు పెద్ద ఇంటరాక్షన్ ఉండదు. సో ఆయన చూనిస్తారు, ఇచ్చిన తర్వాత నా పని నేను చేసుకెళ్తాను. సో మధ్యలో నాకు సాయి గారు, దిల్ రాజు గారు అండ్ నేను పీపుల్ లైక్ అబ్బు రవి గారు ఆయన మాటల్లో చేస్తారు. సో విషయం సేకరించడం కోసం వాట్ ఈస్ అంటే సిచ్యువేషన్ ఏంటి డిమాండ్ చేస్తున్నా, ఎలా రాయాలని నాకు ఇన్పుట్స్ కావాలి కదా, దానికోసం వెళ్తూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. నా పని నేను చేసుకుంటాను. తర్వాత ఫైనల్గా ఆయనకు పంపిస్తాం, ఆయన రికార్డ్ చేస్తారు అంతే.
ఆయన ఎక్కువ అది మార్పులు కూడా ఆయన వరకు ఏం చెప్పరు యాక్చువల్లీ. ఎందుకంటే పక్కా మీటర్ అంటాం కదా, దాన్ని ఆ మీటర్ తగ్గట్టుగా చూడు తగ్గట్టుగానే ఉంటుంది. ఆయన పని ఏంటంటే ద బెస్టెస్ట్ పాసిబుల్ వే హీల్ ఇన్స్పైర్ మీ, బెస్ట్ ట్యూన్ ఇస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన పాటలో ప్రతి పాటలోనూ ఆయన ఒక వెస్ట్రన్ సాంగ్ చేసినా, ఒక మోడర్న్గా ఉండే యూత్ఫుల్ సాంగ్ చేసినా కానీ మెలోడీ అది చాలా ఏమంటావు ఇన్నరెంట్గా అందులో ఉంటుంది, ఇన్బిల్ట్గా ఉంటుంది అందులో. సో అది ఎవరికైనా ఇన్స్పైర్ చేస్తుంది. సో దాని తగ్గట్టుగా బలమైన సందర్భాలు. మిక్కీ గారు, ఈ మూవీ ఎక్కువ యూత్ని ఎక్కువ అట్రాక్ట్ చేసే మూవీ కాబట్టి, అండ్ సీతమ్మ వాకిట్లో సినిమాలు అదంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఈ మూవీకి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? No, nothing. I was not careful about anything. It's just I just made what comes. Usually for me the first thought is what is the final expression in music. So whatever comes first to my mind is, luckily it works well for me. And I just made whatever the movie requires. So definitely it's not a movie like Sitama Vakillu. It's catered towards a different, I mean more for the youth, and even older people can watch it. But yeah, the whole theme of the movie, it requires something that's, it deals with those emotions, different emotions which are much more stronger in youth. So just keeping that in mind, I just made each song by the requirement and situation. So in the end it all turned out well, and it's been a long time since we've been working on this music. So I'm very happy finally everything is out, and soon the movie will release, so everything is good. సాయి కిరణ్ గారు, మీరు మిక్కీతో లాంగ్ జర్నీ కదా, ఫ్రమ్ హ్యాపీ డేస్ అప్పటి నుంచి మీ ఇద్దరికి. నేను హ్యాపీ డేస్కి అసిస్టెంట్ డైరెక్టర్ పని అవును, అప్పటి నుంచి మీకు పరిచయం ఉంది కదా. సో ఈ మూవీకి వర్క్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా? అంటే ఇది యూత్కి సంబంధించిన మూవీ కాబట్టి మ్యూజిక్ ఇలా ఉండాలి అని. యా, మిక్కీ తోటి వెరీ కంఫర్టబుల్ ఇంటరాక్షన్ ఫస్ట్ నుంచి ఉండింది నాకు. ఈ ఫిలింకి మిక్కీ యాప్ట్ అన్నది రాజు గారు కానీ నేను కానీ ఇద్దరం ఫస్ట్ ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఇట్లాంటి యూత్ కైండ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్, ఒక ఫ్రెష్ మ్యూజిక్ కావాలి అనే ఇంటెన్షన్ తోటి, అండ్ స్పెసిఫిక్గా ప్రతి సాంగ్ సిచ్యుయేషనల్ సాంగ్. సో అవన్నీ తనకి క్లియర్గా అర్థం అవుతాయి. రెండు, నాకు ర్యాప్ ఉంది కాబట్టి ఈజీగా కమ్యూనికేషన్ అదంతా ఏం గ్యాప్ ఏమి ఉండదు అనే ఫీలింగ్ తోటి వెళ్ళాం. అండ్ అవుట్పుట్ ఇచ్చిన ఏ సాంగ్ కూడా ఇది బాగాలేదు అనే ఎడ్జ్ అసలు ఎక్కడ రాలేదు. ప్రతి సాంగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది, వినగానే ఎస్ దిస్ ఈజ్ ఫైనల్ అనే ఫీలింగ్కి వెళ్ళాం. ఓవరాల్గా అంటే విన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ నచ్చుతున్నాయి. సో అది కొంచెం నాకు సర్ప్రైజింగ్గా ఉంది. బట్ ఓవరాల్గా మ్యూజిక్ అంతా చాలా బాగుందని మాత్రం ఉంది. నాకు అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే, నిన్న పొద్దున్న కార్ తీస్తూ ఉంటే మా కార్ క్లీన్ చేసే కుర్రోడు వస్తాడు. అతను వచ్చి సాంగ్స్ పాడుతున్నాడు. ఆ సాంగ్ బాగుందన్న, ఇది బాగుంది, అది బాగుంది అని. అయితే సాంగ్స్ బాగా కిందకి కూడా, అంటే వాళ్ళకు కూడా ఎక్కే అనమాట, అర్థం అవుతున్నాయని అనిపించింది. ఓకే, మీకు నచ్చిన సాంగ్ ఏది? ఏ కథ ఎటు పరిగెడుతుందో లాస్ట్ సాంగ్ అదే. అది ఫస్ట్ మిక్కీ ట్యూన్ పంపించాడు. అదే నైట్ 2:33 దాకా వింటూనే ఉన్నాను. 6కు ఎప్పుడు పంపించినట్టున్నాడు వాట్సాప్లో. 3 దాకా వింటూనే ఉండి 3కి మెసేజ్ పెట్టాను, ఆసమ్ మ్యాన్ స్టిల్ హాంటింగ్ మీ అని. అది కొన్ని కారణాల వల్ల సిచ్యువేషన్స్ అవి మారి మళ్ళీ వేరే దానికి వెళదాం అనుకుని మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ ఇదే ట్యూన్ ఫైనల్ చేసుకున్నాం. దానికి రామ్జో గారి లిరిక్స్ అసలు అంటే ఎమోషనల్ ఫీలింగ్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, వర్డ్స్ బాగా పడ్డాయి. ప్రియా, సిద్ధా, నేను ఫస్ట్ టైం కాలేజ్లో చూడగానే పడిపోయా. అయ్యో దెబ్బలేమైనా తగిలినాయా? రామ్జో గారు, మీకు నచ్చిన సాంగ్ ఈ మూవీలో? అన్ని పాటలు నచ్చిన పాటలే. బట్ మళ్ళీ అడిగితే ఫర్ ది సింప్లిసిటీ ఆఫ్ ఇట్, అంటే మిక్కీ గారి ట్యూన్లో నా సింప్లిసిటీ నేను ఇంకా సింపుల్గా రాసేలాగా నాకు ఉపయోగపడింది. ఆ లెక్కలో నేను వేరే కలర్లో చూసుకున్నాను. ఇంతవరకు రాసిన పాటలు ఒక ఎత్తు, ఇప్పుడు ఈ పాటలు ఏవో చాలా ఒక రకం కొత్తదనంతో రాసాను అన్న ఫీల్ నాకు అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ కలిగించింది కాబట్టి నాకు సుమగంధాలు అన్న సాంగ్ చాలా ఫేవరెట్ సాంగ్. చాలా సింపుల్గా ఉంటుంది. రమ్మని అనలేదు, రాలేదనుకోలేదు, మనసులో నానా కలతపడనే లేదు, కంగారైపోలేదు,
ప్రేమగా ప్రేమించాలో లోపల ఓర్పుగా వేచిన చోటే తూర్పుగా ఉదయిస్తుంది మార్పు జరిగేలా ఈ లోకమంతా నాకు సాయపడుతుంది. సింపుల్గా మాట్లాడుకున్నట్టుగా కుదిరే అది. దానికి ఉపయోగపడింది ఏంటంటే మిక్కీ గారి ట్యూన్ అంత సింపుల్గా ఉంది, అంత ఇదిగా ఉంది. సో పైగా ఎక్కడో వీటన్నిటికన్నా ఒక సోల్ కనెక్ట్ అనమాట. విడివిడిగా ఆయన సందర్భాలు నాకు వివరించిన, విడివిడిగా ఆయన సందర్భం మిక్కీ గారు వివరించినా కానీ అట్లా హ్యాండ్ ఇన్ హ్యాండ్ రెండు ఏమంటా మాట ట్యూను లిరిక్ రెండు అలా పెళ్లి చేసినట్టుగా అలా కరెక్ట్గా కుదిరాయి అంటే ఎక్కడో సోల్ కనెక్ట్ ఒకటి ఉండాలి. సో ఆయన చెప్పింది ఆయన గాఢంగా ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన సోల్ అందులో పాటలోకి వచ్చింది. అది నాకు కనెక్ట్ అయింది కాబట్టి నాకు ఎంత ఈజీగా పడింది. మేబీ ఈయన చెప్తున్నట్టుగా ఇందాక అన్నట్టుగా ప్రతి సాంగ్లోనూ ఎక్కడో అండర్ కరెంట్ ఒక చిన్న మెలోడియస్ ఫీలింగ్ రన్ అవుతూ ఉంటుంది. అది బేసిక్ మిక్కీ సిగ్నేచర్ ఏమో మరి. అంటే హ్యాపీ డేస్లో ఫ్రెండ్షిప్ మీద సాంగ్ రాయమంటే అది ఆ సాంగ్ చూసి అందరూ ఏడ్చేశారు ఆర్టిస్టులు లాంచ్ అప్పుడు. నాకు బాగా గుర్తుంది. అంత హార్ట్కి టచ్ అయ్యేలాగా ఉంటాయి తన ట్యూన్స్. అన్ని ట్యూన్స్ ఇప్పుడు ఈయన పాడిన సాంగ్ సుమగంధాలు కానీ లేకపోతే ఒక ఎఫ్ఎం స్టేషన్లో సాంగ్ ఒకటి సెట్ చేసిన ఉంటుంది అది కానీ ఎవ్రీథింగ్ కొట్టేలాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు పాట ట్యూను లిరిక్ వరకు ముందు మాకు తెలుస్తుంటాయి ఎప్పటి నుంచో. అంటే ఆడియన్స్ కన్నా ముందుగా మేము రాస్తుంటాం కాబట్టి తెలుస్తూ ఉంటాయి. ఈవెన్ మేము కూడా సర్ప్రైజ్ లెక్కల్లో థర్డ్ బీజిఎం ఒకటి ఉంటుంది. ఈ రమ్మని అనలేదు, దాని తర్వాత వచ్చే బీజిఎం ఒకటి ఉంటుంది. దాంట్లో స్వర రీసా ఏదో ఒక స్వరం వచ్చి ఒకటి ఉంటుంది. మిక్కీ గారి వాయిస్ అనుకుంటాను. చాలా హాంటింగ్గా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అసలు పాటను ఒక స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. అంటే ఆయన అంతగా దీని మీద ఒక చూపు చూశారు ఈ మ్యూజిక్. అందుకే అంత బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. ఓకే. Right now మొదలైంది మా కథ పలుగొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కలగలిసిన మనసుల భావత సో మిక్కీ గారు ఈ మూవీలో మీ ఫేవరెట్ సాంగ్? అన్నీ నా ఫేవరెట్ అనొద్దు. I like Sumagandhala. It's really sung well by Karthik and very good lyrics by Ramjoy Gasasi sir. So and it comes at a point in the movie where it's really, you know, people will enjoy seeing that song when it comes in the movie. So it's has a good beat and I think that'll be a favorite of a lot of people. I hope so. సాయి కిరణ్ గారు, ఈ మూవీలో మీరు వర్క్ చేసేటప్పుడు ఈ మూవీ కోసం దిల్ రాజు గారి సపోర్ట్ ఎంతవరకు ఉండేది మీకు? ఆయనకి మ్యూజిక్ సెన్స్ బాగుంది. సో అది నాకు ఇప్పుడే రియలైజ్ అయ్యింది. నాకు ప్రీవియస్ ఫిల్మ్స్ అయినా అంత అనలైజ్ చేయను నేను. సో మ్యూజిక్ సెన్స్ బాగుంది. అది హెల్ప్ అయింది, డెఫినెట్లీ హెల్ప్ అయింది. వాళ్ళిద్దరికీ ఉన్న దీంతో మిక్కీ రాజు గారు కలిసి ఆల్రెడీ చేశారు. సో అది కూడా సపోర్ట్ అయింది. అండ్ రామ్జో గారు ఈయన లిరిక్స్ కానీ పదాలు కానీ ఈయన తెలుగు మీద ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటాడు, తెలుగు పదాలు ఎక్కువ ఉండాలి అని. సో ఈవెన్ రైట్ నౌ మొదలైంది మా కథ అన్నది కూడా ఆయన దానికి యాప్ట్ కాబట్టి రాసిన థింగే కానీ ఊరికే ఏదో ఇంగ్లీష్ అందరూ చాలా సాంగ్స్ ఎలా తయారయ్యాయి అంటే ఇంగ్లీష్ పదం పెడితే అదేదో చాలా స్టాండర్డ్ సాంగ్ అనే ఫీలింగ్కి వెళ్ళి మోడర్న్ సాంగ్ అనే ఫీలింగ్ కదా, చాలా తప్పదు. సో ఇది యాప్ట్ కాబట్టి ఆయన పదం పెట్టాడు. అందరినీ బాగానే ఉంది. రాజు గారి నుంచి గుడ్ సపోర్ట్ ఉంది. రాజు గారు మ్యూజికల్ సెన్స్నే కదా యాక్చువల్గా. ఆయనకి పబ్లిక్ అంటే ఇంతకుముందు ఆయన ఒక ప్రయాణం ఒకటి ఉంటుంది కదా, అండ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండి అలా. సో కొంతమంది కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో ఆయనకి ఓ పబ్లిక్ నాడి బాగా తెలుసు ఆయనకి. సో నాట్ ఓన్లీ మ్యూజిక్ సెన్స్ కాదు, ఇప్పుడు లిరిక్స్ కూడా ఆయన ఇచ్చే ఇన్పుట్స్ చాలా సెన్సిబుల్గా ఉంటాయి, సింపుల్గా ఉండాలి అన్న. ఇన్ఫ్యాక్ట్ అంటే ఒక మాటతో మార్చమంటారు. అంతమైపోయాయి సందేహాలు అన్నాను, అంతమైపోయాయి ఎందుకు కొంచెం నెగిటివ్గా ఉంది మార్చు అంత ఇలాగే ఉంటాయి అని చెప్పేసి సెన్సండి. బట్ దే క్యారీ ఏ లాట్ ఆఫ్ మీనింగ్. అంటే ఇప్పుడు రాసినప్పుడు ఆ మూడ్లో నాకు చిన్న పాట తాలూకు చిన్న మమకారం అంటుకుంటుంది, బాగానే ఉంది కదా ఎందుకు మార్చాలి అని అనొచ్చు. కానీ బట్ ఒక నిమిషం ఆగి రాజు ఎందుకు అన్నారు అని చూస్తే ఆడినట్టు మాయమైపోయాను, అంతం కన్నా మాయం ఇస్ లైటర్ లైన్లో ఉంది. అంతం అంటే ఏదో చిన్న నెగిటివ్ సెన్స్ వస్తుంది.
సెన్స్ అదేనాగా వచ్చి నెగిటివ్ సెన్స్ వస్తుంది. సో పాట అనేది ఒక ప్రెజెంట్గా ఉంటే కూడా ఎక్సర్సైజ్, దాన్ని ఎందుకు మనం కలుషితం చేయడం, దానికి ఇబ్బంది పెట్టడం. సో ఇలాంటి సజెషన్స్ ఉంటాయి రాజు గారు. అంటే ఇవన్నీ కూడా ఆయన అనుభవ సారాంశం. పైగా ఆయన సజెషన్స్, ఆయన ఏమంటారు చెప్పే మార్పులు కూడా హార్ష్గా ఉండవు, చాలా ఫ్రెండ్లీగా ఉంటావు. రాజుగారి నేచర్ అలా ఉంటుంది. సో ఆయన ట్రావెల్ బ్రహ్మాండంగా అంటే అందరికీ ప్లస్ అవుతుంది, ఇంక్లూడింగ్ సాయి గారికి, నాకు కానీ, మిక్కీ గారికి, ఎవరికైనా కానీ. సో ఆ గైడెన్స్ ఎప్పుడు ఇదొకటి. ఇంకొక విషయం నేను ఇక్కడ ఇందాక మిక్కీ గారు చెప్తున్నా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సింగర్స్ చాయిస్. కార్తీక్ చాలా బాగా పాడారని చెప్పారు. ఎక్స్ట్రాడినరీ వాయిస్ పట్టుకున్నారు, జోనిటా గాంధీ అనే ఆవిడ వాయిస్. సో ఎప్పుడు మనకి ఇలాంటి సాంగ్స్ యూజువల్గా ఒక మనకి మగవాళ్ళ గొంతులో వస్తుంటాయి, అలాంటి ఒక క్లైమాక్స్ వచ్చే సాంగ్స్. సో ఇక్కడ అలా కాకుండా మారుద్దాం అని చెప్పేసి ఒక ఫిమేల్ వాయిస్ పట్టుకుని, ఆ వాయిస్ కూడా చాలా వ్యత్యాసంగా ఉండేట్టుగాను, సూదింగ్గా ఉండేట్టుగాను. సో జోనిటా గాంధీ అని చెప్పేసి చూస్తే ఆవిడ మళ్ళీ నిన్న మొన్న 2-3 రెహమాన్ గారి ఆల్బంలో కూడా పాడినట్టుగా ఉంది కదండి. సో అలాగా అంటే విల్ గో ఎనీ లెంత్ టు గెట్ ది అండ్ అప్రోప్రియేట్ సింగర్. ఈ పాటలు ఇంత హిట్ అయ్యేంటే కారణం ప్రతి ఒక్క కథలు. నేను నాకు డలాస్లో ఫ్రెండ్ ఉంటాడు భాస్కర్ అని, తను ఫోన్ చేసి అద్భుతంగా కుదిరారు పాటలు, సినిమాలో ఏదో నాకు తెలియని ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది, ఏదో కథ రన్ అవుతుంది, ఒక క్యూరియాసిటీ, ఎప్పుడప్పుడు సినిమా చూద్దాం అనిపిస్తుంది అని అన్నాడు. సో ఎప్పుడప్పుడు సినిమా చూద్దాం అనిపిస్తుంది అని పక్కన పెడితే, పాటలో కథ రన్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మనం గాలి పోగేయలేదు, ఏదో కంటెంట్ దృష్టిలో పెట్టుకునే పాట రాసాం. ఆ కంటెంట్ అర్థం అవుతుంది, అర్థమయ్యేలాగే మ్యూజిక్ ఇస్ ద వెహికల్, లిరిక్ ఇస్ ద వెహికల్, అర్థం అవుతుంది. కంటెంట్ ఉన్న పాటకి మెలోడీ తోడైతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. కేరింత ఆల్బమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. చంద్రబోస్ గారు నన్ను ఫోన్ చేసి మాట్లాడుతూ అన్నారు, నీదనే రోజు ఒకటి ఉంటుంది, నాదనే రోజు ఒకటి ఉంటుంది, కలుపుకుంటే రోజులన్నీ మనవేగా. ఇలాంటి చిన్న చిన్న భావాలు కూడా మాట కరెక్ట్గా వినపట్టడం వలన హృదయానికి ఒకసారి విన్నాక హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఈజీ టు రిమెంబర్. తెలుగు పదాలు కాబట్టి తెలుగు వాళ్ళకి అలా వచ్చేస్తూ ఉంటాయి. మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముక్కేసింది నీ అందం. కిల 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 పాలనపు పాపాయిలా అంబరాన్ని ముద్దాడింది ఆనందం. ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను, మల్లెల సుడిగాలిలా నన్ను మత్తున తోసి ఎత్తుకుపోయావే యదా. సో మిక్కీ గారు, కొత్త బంగారు లోకం తర్వాత సీతమ్మ వాకిట్ల సిరిమల్లి చెట్టు, ఇప్పుడు కేరింత, మీకు హ్యాట్రిక్. సో ఎలా ఉంది ఫీడ్బ్యాక్? I'm waiting for the movie to release and మ్యూజిక్ ఆల్రెడీ హిట్. yeah, but again the movie is much more important and once the movie does well, that's when I will celebrate. Right now I'm happy with the way the audio is doing, but the ultimate celebration would be after the success of the movie. Okay. So it's So you got any feedback from Dilraj garu as of now? Did he call you? no, I Say just anything. spoke with him today morning. He in fact he saw the second half of the movie. So he's happy with all the background score and everything. So yeah, just waiting for the audience Okay. review. ఫిలాసఫే ఫెరోసియస్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలతో కవిత రాసి శాలిని పడిద్ది అనుకుంటాను. సాయి కిరణ్ గారు, ఈ మూవీలో మ్యూజిక్ అంటే ఇంత కేర్ తీసుకొని ఇంత బాగా వచ్చాయి సాంగ్స్. సో విజువల్గా ఎలా ప్లాన్ చేశారు? అంటే ఎక్కడెక్కడ షూటింగ్స్ జరిగాయి? అంటే చాలా వరకు చాలా సాంగ్స్ కథ మీదే రన్ అవుతాయి. ఒక్క సాంగ్ మాత్రం అండమాన్లో షూట్ చేసింది ఒకటి ఉంది. అది తప్పితే మిగిలిన అన్ని సాంగ్స్ ఐ మీన్ సబ్జెక్ట్తో పాటు క్యారెక్టర్స్ వాళ్ళ కథ ఫ్లో మీదే రన్ అవుతాయి అన్ని ఆల్మోస్ట్. No, actually I should say a bit about Ram Jogai Sastry sir, because if you see at the songs and like when I compose the songs in Kerinta, only when the right words fit into the tune, only then the tune lives. It's the same way if you know, because first I made the tune, it's a perfect structure, and if the lyrics are not well fitted in that, I'm talking about the meter and the choice of words. I'm not talking about the overall meaning, but the choice of words and the metering. I think he has just done a fabulous job, and I usually whenever I get the lyrics, the final lyrics, it's like, you know, if there is something that is not right, I just express my opinion. But in this all these songs, I didn't have anywhere where I could feel that, you know, sir, we can change this or something. Only the first song I thought right now modalaindi, it was there, right? So I thought we'll have even that in Telugu. Oh. So అంటే ఆ రైట్ నౌ అన్న వర్డ్ని కూడా తెలుగులో
అదే ఇప్పుడే కదా అనొచ్చు అన్నారు, బట్ ఏంటంటే దవే ట్యూన్ ఉండే రైట్ నౌ ఆ పంచ్ వస్తుంది. ఓకే. ఇప్పుడే అంటే ఏదో అలా ఉంటుంది. Yeah, somewhat I am a big fan of using more Telugu words. I am not too fond of going for too much English in my songs, but 1-2 words here and there, if it's going with the flow, it's good. ఒక థ్యాంక్స్ టు జిందగీ పాట ఒక్కటే కొంచెం అలా మోడర్న్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మిగతా పాటలను పక్క తెలుగులో కుదురుతుంది. హే బడి చుట్టేద్దాం బుచ్చి భూగోళాన్ని, గెట్ రెడీ వచ్చేద్దాం నింగి నక్షత్రాల్ని, దోపిడి చేద్దాం గాల్లోని ఆనందాన్ని, చల్ చలో చల్ చలో లైఫే ఫ్రెండ్గా మాతో ఉండగా, ఫుల్ టు పండగే పండగ. దిల్ సే బోలో థాంక్స్ టు జిందగీ, खुल के बोलो థాంక్స్ టు జిందగీ, फिर से बोलो థాంక్స్ టు జిందగీ, जोर से बोलो. ఓవరాల్గా ఈ మూవీ గురించి మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. ఫ్యామిలీ అంతా కూర్చుని అందరూ కూర్చుని కూల్గా చూసే కైండ్ ఆఫ్ సినిమా. ఎక్కడ వల్గారిటీ కానీ అలాంటివి ఏవి ఉండవు. అంటే ఎవరో ఒక అమ్మాయి అడిగింది అన్న, ఈ సినిమా ఎందుకు చూడాలి అని. అంటే ఇది చూడకపోతే నాకు ఏమైనా నష్టమా అని. అది నాకు విచిత్రంగా అనిపించింది, ఎవరు అడగరు. బట్ దానికి ఆన్సర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదో మనం వర్క్లో ఉంటాం, వర్షం పడింది బయట, ఒక చిన్న రెయిన్బో వచ్చింది అని అంటే చూడకపోతే మన లైఫ్ ఏం పోదు, కానీ అది చూసిన ఒక 5 minutes అరే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. కేరింత్ కూడా అలాంటిదే. కేరింత్ సినిమా చూడకపోతే కనుక నష్టమేం లేదు, కానీ అది చూసిన ఒక 2 hours మాత్రం చాలా మంచి ఫిలిం చూసామని చెప్పి ఒక హ్యాపీనెస్ తోటి అయితే మాత్రం బయటకు వస్తారు. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. అండ్ వాట్స్ ద ఫిలిం? మూవీ గురించి ఏం లేదు, ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ ఇప్పుడు యూత్ ఫ్యామిలీ ఇలాంటి గోడలు పెద్దగా లేవండి. బేసికల్గా ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ అందరు మనుషులు వాళ్ళ తాలూకు భావోద్వేగాలు ఒకలాగా ఉంటాయి. ఓకే, సో అలాంటి కొన్ని మూమెంట్స్, ప్రైస్లెస్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి ఈ సినిమాలో. వాటిని చూడటం కోసం అంటే ఇప్పుడు యూతే అనుకోండి ఏమంటాం, యూత్లో అల్టిమేట్గా ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఎంత ఎమోషనల్గా ఇదిగా ఉండొచ్చు, ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడపచ్చు. సో మన జీవితంలో జరిగినా జరగకపోయినా కానీ ఇలా ఉంటుంది. ఒక అందమైన ఒక ఎగ్జాంపుల్గా ఉండే ఒక యూత్ ఉంటుంది. అది చూడాలంటే చూడాలి. పెద్దవాళ్ళు అనుకోండి, టు రీవిజిట్ దేర్ యూత్, వాళ్ళ ఓల్డెన్ డేస్ ఎలా ఉందో దానికోసం చూడొచ్చు ఈ సినిమాని. సో అంత అద్భుతంగా ఫీలింగ్స్, వాటికి పెద్దపీట వేస్తూ కొన్ని గ్రేటర్ మూమెంట్స్ ఉంటాయి ఇందులో. సో దానికి తగ్గట్టుగా కరెక్ట్గా పోర్ట్రేట్ చేసేటువంటి ఒక ఏమంటాం చిచ్చుబుడ్డు లాంటి ఒక 6 పిల్లలు కరెక్ట్గా కుదిరారు, అసలు మామూలుగా ఉండదు. అండ్ విజువల్ చక్రవర్తి గారు, ఆయన పేరు విజయ్ చక్రవర్తి గారు, విజువల్ చక్రవర్తి గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉంటుంది, మిక్కీ గారి అద్భుతమైన మ్యూజిక్ ఉంటుంది, రాజు గారి పర్యవేక్షణ, సాయి కిరణ్ గారి డైరెక్షన్, అబ్బు రవి గారి మాటలు, మనసు పెట్టి ప్రతి వాళ్ళు మనసు చిన్న మాట అవుతుందేమో అది పెట్టి పనిచేసినటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ఒక 2.5 గంటల పాటు చాలా సినిమాలు చూస్తుంటాం, బట్ ఇలాంటి సినిమా చూస్తే ఎందుకు చూసామరా అని అనుకునే పరిస్థితి అయితే ఉండదు. ఇది నిజంగా 2 గంటలు సద్వినియోగం చేసాం అన్న ఫీలింగ్తోనే బయటకు వస్తారు. అలాంటి ఒక మంచి సినిమా ఇది. సో మిక్కీ గారు ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు మూవీ గురించి ఆడియన్స్తో? I think this is one of the movies that comes in a long time, okay, once in a while kind of movies, because there's so much of human emotions in the movie. I thoroughly enjoyed working on it, and I'm sure that people will definitely enjoy the movie and it will connect in their hearts. So it's a brilliant creation by Sai Kiran and really well made by everyone in the team. So I'm already happy and I'm just waiting for the audience to go and watch. ఓకే, ఆల్రెడీ మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. సో కంగ్రాచులేషన్స్. అండ్ మూవీ రిలీజ్ కాబోతుంది. అది ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. Thanks.